ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి వెన దేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించుట కొరకు ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకు కూడా తండ్రి, ఎలాంటి అల్లలను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి వారందరూ ఏమని పిలువబడుతున్నారు? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తును ధరించిన వారు. అవునా? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారందరూ క్రీస్తును ధరించిన వారు. మరి క్రీస్తును ధరించిన క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి? జాగ్రత్తగా ఆలోచించేద్దాం. క్రీస్తును ధరించిన క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి? క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్నాం, క్రీస్తును ధరించాం, క్రైస్తవులమని పిలువబడుతున్నాం. మరి క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి మనం క్రీస్తువలే ప్రవర్తించాలా, ప్రవర్తించకూడదా? క్రీస్తువలే ప్రవర్తించాలి. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రార్థన చేస్తున్నటువంటి పరిశుద్ధులందరికీ పశ్చాత్తాపం ఉందా? జాగ్రత్తగా వినాలి. కాన్సెప్ట్ మంచి విషయాలు చెప్తా, మీకు జాగ్రత్తగా వినాలి. ఏంటంటే, ఈరోజు మందిరానికి వస్తున్నటువంటి వారందరికీ, రానోళ్ళ సంగతి మనకు అవసరం లేదు, సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళ గురించి కూడా మనకు అవసరం లేదు. ఈరోజు బాప్తీసం పొంది వాళ్ళకి నచ్చినట్టు బతికే వాళ్ళ గురించి కూడా లెక్క దేవుడు అడుగుతాడు. ఈరోజు తర్వాత నేను కూడా లెక్క చెప్పాలి వాళ్ళకి, తర్వాత అవన్నీ తర్వాత. ఇప్పుడు వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం, రానోళ్ళ గురించి మనకు అవసరంలా, దేవుడికి లెక్క చెప్పాలి వాళ్ళు. కనుక వచ్చినటువంటి మనం, ప్రతిదినం మందిరానికి వస్తున్నటువంటి మనం, ఆరాధిస్తున్నటువంటి మనం పరలోకం వెళ్ళగలమా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు నువ్వు శనివారం అనుకోవచ్చు, నేను ఈ ఆదివారం వెళ్ళగలనా లేనా, బతుకుంటే రావాలి. ఇప్పుడు నీ ఆలోచన ఏంటంటే, ఆదివారం ఆరాధనకి వెళ్ళగలనా లేదా అనే సందిగ్ధం ఎలాగైతే నీలో ఉంటుందో, మందిరానికి వచ్చినటువంటి నేను పరలోకం వెళ్ళగలనా లేదా అనే ఆలోచన కూడా నీకు ఉండాలి. ఈరోజు మందిరానికి అంత సజీవంగా ఉండి మందిరానికి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి పరలోకానికి రాలేనటువంటి వ్యక్తులు వాళ్ళంతా ఖచ్చితంగా రాలేరు పరలోకం. ఎందుకంటే ఖచ్చితంగా మనకు అర్థమైద్ది, ఒకరోజు అందరం చచ్చిపోతాం, తీర్పులోకి తేబడిన తర్వాత అర్థమైద్ది ఎవడో యథార్థవంతుడో, ఎవడో పాపో, ఎవడో పరిశుద్ధుడు అనేది క్లారిఫికేషన్ అక్కడ వచ్చేస్తుంది మనకి. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేస్తున్న చేతులు ఎత్తండి ఒకసారి. ప్రార్థన చేస్తున్నోళ్ళు అంటే నెలకు ఒకసారి అయినా, నీ బతుకులో నెలకు ఒకసారి అయినా ప్రార్థన చేస్తే చేత్తు ఒకసారి. అంటే రోజు చేసుకోవటం మనకు చేత కాదు అనుకో, మనం క్రైస్తవులం కాదు కదా. రోజు ప్రార్థన ఎందుకు చేసుకుంటూ మనకేం పని? ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి మనకేంటి? ఏదైనా రోగాలు వచ్చి, కష్టాలు వచ్చి, బాధలు వచ్చినప్పుడే కానీ ప్రభు గుర్తొచ్చేది. అన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నప్పుడు ఏ పనికి మళ్ళీ ప్రార్థన చేయడు, తెలుసు నాకు అది. చివరికి నేను కూడా మళ్ళీ రోసాలు వస్తాయి కొంతమందికి, నేను కూడా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా అంతే, ప్రభుని గురించి తెలియనప్పుడు, రోగాలు వచ్చినప్పుడు గుళ్ళో కూర్చొని ఏడ్చోండి. మరి ఎన్నిసార్లు ఊసాడు నా ముఖాన, మరి నాకైతే మరి సిగ్గు చేరం లేదు, కానీ నేను పడ్డా ప్రభుతో. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది, దేవా నువ్వు లేకపోతే నేనేం చేయలేనయ్యా, నీ కృప లేకపోతే, నీ తోడు లేకపోతే ఈ మట్టి భూమి మీద ఆప్ట్రాల్ నేను. ఈ మట్టి భూమి మీద ఆయన కృప లేకపోతే ఆప్ట్రాల్ నా బతుకెంత? రేపటి దినాన్ని నేను చూడాలంటే ఆయన కృప నాకు కావాలి. కానీ ఈరోజు ఆ జ్ఞానం లేదు మనుషుల్లో.
అదే చాలా బాధాకరంగా ఉంది. అందుకే అని చెప్తున్నా, నేను ఒక మాట చెప్తున్నా, మీకు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులకి పశ్చాత్తాపం ఉందా? అసలు పశ్చాత్తాపానికి పరలోకానికి ఏంటి లింకు? ఆలోచించారు ఎప్పుడైనా? అసలు పశ్చాత్తాపం అంటే ఏంటి? చాలామందికి తెలియదు. ఇది తెలిసిన వాళ్ళు చెప్పండి టక్కుమని 2 ముక్కలు. పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా? పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పాలి. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు తెలుసుకొని ఒప్పుకోవటాన్నే పశ్చాత్తాపం అంటారు. అవునా? ఇప్పుడు ఒక తప్పు చేసాం మనం, దేవుని పట్లే కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి పట్ల మనం తెలుసో తెలియకో ఏదో తప్పు చేసేసిన తర్వాత తెలుసుకున్నాం. మనం తెలుసుకొని ఏం చేయాలి? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడగాలి. రెండవది, నేను చేసింది తప్పు అని నువ్వు తెలుసుకొని ఆ మనిషితో ఏం చేయాలి? సమాధాన పడాలి. జాగ్రత్తగా వినాలి మీరు, కొన్ని మాటలు చెప్తాను నేను. అందుకే ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళి? పొరపాటు జరిగిపోయింది కనుక నా తప్పు నేను తెలుసుకున్నాను కనుక ఇదిగో ఈ రీతిగా నీతో సమాధాన పడటానికి నీ దగ్గరకు వచ్చానని ఆ వ్యక్తితో నువ్వు సమాధానపడి ఇక్కడికి రావాలి. అర్థమవుతుందా? పశ్చాత్తాపానికి పరలోకానికి ఏంటి సంబంధం అని అంటే, పశ్చాత్తాపం కలిగిన వాడికే పరలోకం అన్నాడు. మీరు గమనించాలి ఈ విషయం. ఈరోజు పశ్చాత్తాపం అనేటటువంటి ఆ లక్షణం నీలో లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఎంత మోకరించి ప్రార్థన చేసినా, ఎంత మంచి ప్రసంగాలు ఒకవేళ ప్రసంగించేవాడు ప్రసంగించినా, వినేవారు విన్నా, ఎంత గొప్ప కానుకను మందిరానికి తీసుకొచ్చినా, ఎంత గొప్ప త్యాగాలు నువ్వు చేసినా, పశ్చాత్తాపం అనే ధోరణ గనక క్రైస్తవుల్లో లేకపోతే అస్సలు దేవుడు పరలోక ప్రవేశం చేయనివ్వడు. నిన్ను పరలోకంలోకి రానివ్వండి. నిన్ను ఈరోజు ఈ మందిరంలోకి రావచ్చు, నువ్వు ఈ మందిరంలో నువ్వు కూర్చోవచ్చు, నిన్ను ఎవరు ఆటంకపరచలేకపోవచ్చు, నిన్ను అడ్డుకోలేకపోవచ్చు ఈరోజు. కానీ పరలోకం మాత్రం అస్సలు వెళ్ళటానికి వీల్లేదు, ఒప్పుకోడు దేవుడు. అందుకే అసలు దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్షుణ్ణంగా కొన్ని మాటలు చెప్పాడు ప్రియులారా. చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. మనకి ఏంటంటే ఆ మాటలు చూద్దాం. కొన్ని మాటలు ఏంటో మాటలు అంటే, లూకాసు వార్త 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం తీయండి, అందరూ బైబిల్ చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 23 నుంచి కొన్ని మాటలు చూస్తే, ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? జాగ్రత్తగా వినాలి. ఏమేసాడు? ప్రభు దగ్గరకు వచ్చి ఒక అంత క్వశ్చన్ అడిగాడు. ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడిగాడు. ఇప్పుడు ప్రభువారు ఏం చెబుతున్నాడు? చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటలు. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఈ మాట చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ పదంలో ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనంటే, మనం పట్టలేనటువంటి ఇరుకు ద్వారంలో మనం పట్టి అవతలకి వెళ్ళిపోతే ప్రవేశించినట్ట దీని అర్థం. మరి ఏంటి ఇరుకు ద్వారమున ప్రవేశించడం అంటే? అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన కాదన్నాడు. ఏంటి అసలు ఈ మాట వెనకాలన్న ఆంతర్యం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు అంటున్నాడు. ఏంటి వారి వలన కానిది? కానటువంటి తత్వం ఏంటి అసలు? ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి మనకు అడ్డుపడి ఆటంకపరిచేటటువంటి తత్వం అనంటే, మొట్టమొదటిది ఇరుకు ద్వారం అని ఎందుకు ప్రభు మాట్లాడాడు తెలుసా అండి? ఇరుకు ద్వారమున పోరాడేవాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించాలన్న ఆలోచన కలిగిన వాడిలో మొట్టమొదటి ఉండకూడనటువంటి మొదటి లక్షణం స్వార్థం అన్నట్టు. ఏంటది? స్వార్థం. రెండవది చెబుతున్నాడు లోకాశ. మూడవది చెబుతున్నాడు కదా పాపపు ఆలోచన. ఇవన్నీ మానేసినోడికి ఈ ఇరుకుగా ఉన్నటువంటి ద్వారం వాడికి ఎలా ఉంటుందండి? ఇవన్నీ మానేసినోడికి చాలా విశాలంగా ఉంటుంది ఆ మార్గం. ఇవన్నీ మాననోడికి ఎలా ఉంటుంది? ఏం కోరుకుంటాడండి? ఇవన్నీ మాననోడు విశాల మార్గం కోరుకుంటాడు. ఇవన్నీ మానేసినోడికే ఇరుకు ఎలా కనపడుతుంది? విశాలంగా కనపడుతుంది.
ఇవన్నీ మానేసినోడికి ఎంత కష్టం వచ్చినా కూడా సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి. వాడు అనుకున్నది ఇక్కడ జరగకపోతే వాడు కిరుగ్గా ఉంటుంది. వాడు అనుకున్నట్టుగా ఇక్కడ ప్రవర్తించలేకపోతే, ఆ ప్రవర్తన బైబిల్ సపోర్ట్ చేయకపోతే ఈ మార్గం వాడికి కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు వాడనుకున్న మార్గం అనుకోండి, అక్కడ స్వార్థం ఉన్నా ఎవడడ్డు చెప్పడు, ఈర్ష్యతో ఉన్న ఎవడడ్డు చెప్పడు, పాపం చేసిన ఎవడ ప్రశ్నించడు, లోకాశలతో ఉన్న ఎవడ ప్రశ్నించడు. కానీ ఇక్కడ ప్రభు మార్గంలోకి వస్తే నువ్వు స్వార్థంతో ఉంటే బైబిల్ ఒప్పుకోట్లా, పాపం చేస్తానంటే బైబిల్ ఒప్పుకోవట్లేదు, లోకాశల్లోకి వెళ్తానంటే బైబిల్ ఒప్పుకోవట్లా. ఏంటి ఇప్పుడు ఈ మార్గానికి ఆ మార్గానికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే, ఇందులోకి వచ్చిన వాడు వాక్యానుసారంగా బతకాలి. ప్రభు మార్గంలోకి వచ్చిన వాడు స్వార్థంగా ఉండడానికి వీల్లేదు. ప్రభు మార్గంలోకి వచ్చిన వాడు లోకాశల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ప్రభు మార్గంలోకి వచ్చిన వాడికి పాపంతో ఇక పని లేదు. కానీ నువ్వు వెళ్తున్నటువంటి మార్గం, నీకు నచ్చినటువంటి మార్గంలో స్వార్థం ఉండొచ్చు, లోకాశలు ఉండొచ్చు, పాపం ఉండొచ్చు. అక్కడ ఎవడు నిన్ను అబ్జెక్షన్ చేయడు, నిన్నెవడ క్వశ్చన్ చేయడు ఆ మార్గంలో. అందుకే ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? ఎక్కడ తీసుకెళ్తుందమ్మా? నీతిమంతుల మార్గం యెహోవాకు మాత్రమే తెలుసు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు నేను వెళ్తున్నటువంటి మార్గం సరైనదని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు వెళుతున్నటువంటి మార్గం సరైనదో కాదో క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సింది బైబిల్ దగ్గరికి వచ్చి. బైబిల్ దగ్గరికి వచ్చి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నేను వెళ్తున్న మార్గం సరైందా కాదా? ఒకనాడు ఇశ్రాయేలు చెప్పాడు, ఒరే నాన్న మీరు వెళ్తున్న మార్గం సరైంది కాదు, మీరు సరి చేసుకోండి అని అంటే, అసలు నీ మార్గం వద్దు, నువ్వు వద్దు, నీ బోధ వద్దు అన్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను వద్దా మీకు? వద్దు, మీరు నువ్వు వద్దు, మాకు నా మార్గం వద్దా? వద్దు, నీ మార్గం మాకు వద్దు. అయితే మీరు నాకు వద్దు అన్నాడు దేవుడు. మీరు నాకు అవసరం లేదు, ఇప్పుడు నా బోధ మీకొద్దు, నా మార్గం మీకొద్దు, నేను చూపిస్తున్నటువంటి ఆశీర్వాద దీవెన మీకొద్దని మీరు నన్ను తోసేసేసి నిర్జీవమైనటువంటి వాటి జోలికి వెళ్తున్నారు కదా, అసలు మిమ్మల్ని అడ్రస్ లేకుండా లేపేస్తానన్నాడు. మొత్తాన్ని తీసి పడేసాడు. అందుకే ఈరోజు సంఘానికి చెబుతున్నాడు కదా, ఇరుకు ద్వారమున పోరాడాలి. మనం పోరాడాలంటే ఆ పోరాడుతున్నటువంటి వ్యక్తిలో ఏమేమి ఉండకూడదని చెప్పాడు? ఒకటి, స్వార్థం ఉండకూడదు, లోకాశ ఉండకూడదు, పాపపు ఆశలు ఉండకూడదు. రెండవది చెబుతున్నాడు కదా, నీ జీవితాన్ని దేవునికి సమర్పించేసుకొని ఉండాలి. అలా సమర్పించుకున్నటువంటి నీవు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. వచ్చినా కూడా వాటన్నిటిని భరిస్తూ దేవునికి లోబడుతూ ఆయన మార్గంలో ప్రయాణించగలిగితే అది దేవునికి ఇష్టమైనటువంటి స్థితి. మరి ఈరోజు ఇలా ప్రవేశిస్తున్నారు కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టాలు వచ్చినని జారిపోతున్నారు, వాళ్ళు అనుకున్నవి నెరవేర్చలేదని జారిపోతున్నారు, వాళ్ళు లోకాశంలోకి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి జారిపోతున్నారు, స్వార్థం కలిగి ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి పరలోకం ఎలా వస్తుంది? మీరు ఆలోచన చేయండి. అందుకే ఆయన చక్కటి మాట చెబుతున్నాడు. అందుకే పరలోకం అందరికీ కాదు, కొందరికే అని చెప్పాడు. ఎంతమంది అయితే స్వార్థం విడిచిపెడతారో వాళ్ళందరికీ పరలోకం ఇస్తాడు. ఎంతమంది అయితే పాపపు ఆశల్ని విడిచిపెట్టారో, ఎంతమంది అయితే లోక మర్యాదను విడిచిపెడుతున్నారో వాళ్ళందరికీ మాత్రమే పరలోకం ఇస్తాడు. ఇదొకటైతే రెండో విషయం చెబుతున్నాడు కదా, నాయన నీ పాపాలకు ప్రక్షాళన జరగాలి, నీ పాప ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతూ టక్కని చెప్పండి, పరలోకం వాక్యం వినేవారికా, వాక్య ప్రకారం బ్రతికేవారికా? జాగ్రత్తగా వినాలి. పరలోకం వాక్యం వినేవారికా, వాక్య ప్రకారం బ్రతికేవారికా? అవునా? వాక్యం వినేవారికి పరలోకం లేదు. వాక్యం విన్నదాని ప్రకారం ప్రవర్తించిన వాడికి మాత్రమే పరలోకం ఉంది. అది ఏ సంఘమైనా ఏ సేవకులైనా గమనించాలి ఈ విషయాన్ని. కనుక వాక్య ప్రకారం బ్రతకాలంటే దేవుడే డిసైడ్ చేయాలి మన జీవితాన్ని. అందుకే ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు ప్రియులారా, పరలోకం వాక్యం విని ప్రవర్తించే వారికే పరలోకం అనుకుంటే ఒకసారి ఆ మాట చూడండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1-2 వచనాలు చూద్దాం ప్రియులారా. ఎవరికో పరలోకం? కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరంట ధన్యుడు? దేవుని వాక్యం వినేవాడు ధన్యుడు కాదు. దేవుని వాక్యము విని తన పాపాలకు పరిహారము కలిగినటువంటి స్వభావం ఎప్పుడైతే మనం కనపరుస్తామో
మన క్రియలు బాగున్నాయి అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలని తీసేస్తాడు. మన అతిక్రమాలన్నీ కూడా ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు ఆయన. అలా తుడిచివేయబడినటువంటి వాడు ధన్యుడని చెప్తూ 2వ వచనంలో చెబుతున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరికి పరలోకం చెప్పండి ఇప్పుడు? వాక్యము విని నేను కపటంగా ఉండకూడదు, వేషధారిగా నేను ఉండకూడదు, వ్యక్తుల ముందు నేను నటించకూడదు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా క్రియ ఏంటో, నా ఆలోచన ఏంటో, నా బిహేవియర్ ఏంటో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ లోకం నన్ను ద్వేషించిన, ఈ లోకం నన్ను అసగించుకున్నా, ఈ లోకం నన్ను దూరం చేసుకున్నా, నా తండ్రి నాకు దూరం కాకూడదు, పరలోకానికి నేను దూరం కాకూడదు అన్న ఆలోచన జ్ఞానం ఈరోజు మనుషులకు ఉండాలని దేవుడు రాయించాడండి. మరి మన అతిక్రమములకు ఎలా పరిహారం జరుగుద్ది? మన పాపాలకు ఎలా తుడిచిపెట్టబడతాయి? ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఈరోజు నా పాపాన్ని మీలో ఎవరైనా తీసేయగలరా? నేను చేసే పాపాలని మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎవడైనా తొడవగలిగేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద? ఎవరైనా? మరి ఎవరు తీసేయాలి? నీ తప్పును సరిచేయాలంటే, నీ తప్పును నీలో నుంచి దూరం చేయాలంటే ఆ తప్పును గూర్చి నువ్వు చాటింపేసుకోనక్కర్లేదు, ఆ తప్పును గురించి నువ్వు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వనక్కర్లేదు, ఆ తప్పును గురించి నువ్వు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోనక్కర్లేదు. మరి ఏం చేయాలి ఆ తప్పును గురించి? చూద్దాం బైబిల్ దగ్గరికి వెళ్ళి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం. నీ తప్పును నీలోనే ఉంచుకొని దేవుని ఆశీర్వాదం రావట్లేదు, దేవుని దీవెన రావట్లేదు, మా కుటుంబానికి శోధన పోవట్లేదు, మా కుటుంబం ఎందుకు ఐక్యతగా లేదు, మా కుటుంబానికి ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని నువ్వు క్వశ్చనించే ముందు ఒక్కసారి దేవుడు నిన్ను క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆన్సర్ నువ్వు చెప్పాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ప్రియులారా. ఏం చెప్పాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు చేసే తప్పులను దాచేసుకొని, నీ లోనెట్టేసుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇరుసుకుపడి, వాళ్ళ తప్పును వీళ్ళ తప్పును బయట పెట్టేసి నీ తప్పును కప్పిపెట్టుకునేటటువంటి పనులు ఏమైనా చేస్తున్నావా? అంటే దేవుడు తెలియదు అనుకుంటున్నావా నువ్వు చేసే తప్పులు? మరి ఎలా వర్ధిల్తావు నువ్వు? నీ కుటుంబం ఎలా ఆశీర్వదింపబడుతుంది? నువ్వు చేసే తప్పులన్నీ నీ లోనెట్టేసుకొని, దేవా మా కుటుంబాన్ని దీవించయ్యా, నేను చేసే పని అభివృద్ధి చేయయ్యా. ఏమన్నా బాగుంది అసలు ఇది మాట? ఏమండి బైబిల్ ఏమన్నా మనం చదవండి ఒకసారి మాట. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవా తెలుసో తెలియక తప్పు చేశాను తండ్రి, రా దేవుని దగ్గరికి, దేవుని పాదాల మీద పడు, భిక్ష పెడతాడు నీకు. ఒక ఆయన అంటున్నాడు కదండి, తప్పు చేసేటప్పుడు ఏం తెలియలే పాపం మహానుభావుడికి తప్పు అని. ఆ తప్పును గురించి 10 మంది మాట్లాడుకునేలాగా పౌరుషం వచ్చింది పెద్ద పాటుగాడికి. అంతే కదండి. తప్పు చేసేటప్పుడు నిజంగా నువ్వు జ్ఞానం కలిగినోడు అయితే, చదువుకున్నోడు అయితే, నువ్వు తినేది అనొచ్చు అనకూడదు కానీ నువ్వు తినేదే అన్నమే అయితే నువ్వేం చేయాలి? తప్పు చేసేటప్పుడు తెలుసుకోవాలి ఇది తప్పు అని. తప్పు చేసేసిన తర్వాత ఆ తప్పు 10 మందికి తెలిసి 10 మంది మాట్లాడుకునేటప్పుడు అయ్యో నా గురించి మాట్లాడుకుంటున్నారా, ఆడెంత ఈడెంత అంటే అప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం చేయాలి అలాంటి వాళ్ళని? సరే 10 మంది సంగతి పక్కన పెట్టు. ఇప్పుడు ఎవరికి కనబడకూడదో నువ్వు చేస్తున్న తప్పు ఆయన కనపడిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్పాలి? మనం వెళ్ళి ఒక మాట అడుగుతూ చెప్పండి, పాపము వలన వచ్చు జీతం చెప్పాలి. పాపం వలన వచ్చు జీతం, పాపం వలన వచ్చు జీతం. అవునా? పాపం చేస్తే చస్తామని క్లారిటీగా బైబిల్ చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నా మరలా మీకు, ఈ కరెంటు ప్లగ్లో ఏలు పెడితే చస్తారు అని నేను చెప్పా. ఇప్పుడు ఈ కరెంటు ప్లగ్లో ఏలు పెడితే మీరు చస్తారని క్లారిటీగా 3 సార్లు పలగొద్దు చెప్పాను నేను. అన్నయ్య పిచ్చోడు, ఆడి బొంద, ఆడికేం తెలుసు ప్లగ్లో ఏలు పెడితే అన్ను వెళ్ళి పెట్టు ఒకసారి. అమ్మా పెడతారా? వెళ్ళి పెడితే చస్తావు నువ్వే. దేవుడు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? పాపం చేస్తే చస్తారని దేవుడు చెప్పాడు. కానీ ఈ సత్యం ఈ సమాజానికి విస్తారంగా వినిపించుతున్నాడు దేవుడు అనేక మంది ద్వారా. కానీ ఎంతమంది పాపాన్ని మాని ప్రార్థన చేస్తున్నారు మీరు ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్న వాళ్ళు పరిశుద్ధులని అనుకుంటే ఈ పరిశుద్ధులకి పశ్చాత్తాపం ఉందని అడుగుతున్నాను నేను. ఉందంటారా? ఉందా? లేదు అని మనం అనుకుంటే మరి పరలోకం వెళ్తావా? పరలోక ప్రవేశం ఉంటుందా? పశ్చాత్తాపం లేనోడికి పరలోకం లేదు.
పశ్చాత్తాప పడిన వాడికే పరలోకం ఉంది. అందుకే అంటున్నాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. విడిచిపెట్టాలి. బాప్తీసం పొందావు, సంఘంలోకి వచ్చేసావు. సంఘంలోకి వచ్చేసిన తర్వాత వాక్యానుసారంగా బ్రతికితే నువ్వు ఆత్మానుసారం అవుతావు. ఆత్మానుసారులకే పరలోకం ఇస్తాడు ఆయన. అంతేనా? నువ్వు ఆత్మానుసారంగా నడిస్తేనే పరలోకం ఇస్తాడు. నీకు నచ్చినట్టుగా నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ఇక్కడ మందిరానికి రాగలవేమో కానీ పరలోకం మాత్రం ఎప్పటికీ వెళ్ళలేవని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వల్ల ఇది గమనించాలి మనం. ఉందా పశ్చాత్తాపం ఈరోజు పరిశుద్ధుల్లో ఉందా అని అంటే, ఈరోజు పశ్చాత్తాపం లేదంటే నేను ఆడిని క్షమించేది ఏంటి, ఆడి దగ్గర పోయి నేను ఒప్పుకునేది ఏంటి, ఆడంతా ఆడు బతుకెంత లేదా తత్వం మనలో ఉందా లేదా? ఇప్పుడు కోడల అత్త దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మనం ఒక మాట. ఇప్పుడు పొరపాటున అత్తగారు ఏదో అన్నది, ఇప్పుడు కోడలు చిన్నదిగానే ఆ తల్లి అనుకొని ఏమండి పశ్చాత్తాప పడొద్దా, ఒప్పుకోవద్దా, వెళ్ళి సమాధానం పడొద్దా? పడాలా వద్ద అత్తగోళ్ళిద్దరు? ఇప్పుడు ఇంటికాడ మాగానే తిట్టుకున్నారు, గొడవ ఆడుకున్నారు, అటు ఇటు పోయారు. అత్త ఏమో తూర్పు మొత్తం చూసింది, కోడలేమో పడవడం మొత్తం తిరిగి ఇద్దరు కలిసి ఒకే మొత్తం నుంచి లోన వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏం ఆమెతో మాట్లాడదు, ఆమె ఏమతో మాట్లాడదు. ఈడకొచ్చి ప్రభు బల్లో చేయి పెట్టవచ్చు. మీరు అసలు అర్హత ఉందా అసలు మీకు? మీరిద్దరు సమాధానం లేకుండా ఒకళ్ళొకళ్ళు చేసుకున్నటువంటి వాదోపవాదాల్లో తప్పుందని ఎరిగినటువంటి మీరు, వాక్య జ్ఞానం తెలిసినటువంటి మీరు ఇంటికాడ సమాధాన పడకుండా, సఖ్యత లేకుండా, ఇద్దరు మాట్లాడకుండా శత్రువులాగా వచ్చాడు కూర్చుంటే మీ వలన దేవునికి ఏమైనా లాభం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉందా? అందుకే ఏమంటున్నాడు, మరొక మాట చూద్దాం. మరొక మాట లోకాసు వార్త చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. ప్రియులారా, ఇప్పుడు మీ అత్తగోళ్ళ గురించి చెప్పిన వాళ్ళు చూపిస్తాను. అందుకే మీకు ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. లోకాసు వార్త 18వ అధ్యాయం 11 నుంచి కొన్ని మాటలు చూడగలిగితే జాగ్రత్తగా వినాలి. వీళ్ళిద్దరిలో ఎవరిలో పశ్చాత్తాపం ఉందో, ఎవరిని దేవుడు అంగీకరించాడో జాగ్రత్తగా మీరు వినాలి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే నేను ప్రార్థనలో ఎక్కడైనా పశ్చాత్తాపం అనే కనపడిందా? మనకి కనపడిందండి. పైపెచ్చి ఏం ప్రార్థన చేశాడు ఈ మనిషి? ఏమండి పెద్ద మనిషి ఏం ప్రార్థన చేశాడు? పక్కన ఉన్నటువంటి వాళ్ళంటోని కాదు, ఎదురుకున్నోళ్ళు వీళ్ళంటోని కాదు, వీడికి పక్కన ఉన్నాడు కూడా ఏడుతున్నాడు పక్కన నుంచొని, వీళ్ళంటోడు కూడా కాదు, నేను వీళ్ళందరికంటే ఒక ఉత్తమమైనటువంటి పరిశుద్ధుని, నేనే నీతిమంతుణ్ణి. మరి నేను ఏం చేస్తున్నాను తెలుసా? వీళ్ళందరూ అంటోని కాకపోగా, రెండవది నా కష్టాజీతం అంతట్లో 10వ భాగం నీకు ఇస్తున్నాను. అదే కాకుండా వారానికి 2 రోజులు ఉపవాసం కూడా చేస్తున్నాను దేవా అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ ఆయన దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు వీడు తిన్నారు కదా, ఈ ప్రార్థన నెక్స్ట్ ప్రార్థన దగ్గరికి వెళ్ళండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశపు వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. ఎవరి ప్రార్థనలో పశ్చాత్తాపం కనపడింది మీరు చెప్పండి. ఎమ్మ డోర్లు తీసుకొని గాలాడకపోతే ఎవరి ప్రార్థనలో కనపడింది పశ్చాత్తాపం? వారానికి 2 రోజులు ఉపవాసం చేశాడా? దశంభాగమైన ఇచ్చానని చెప్పాడా? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి నేనే గొప్పని చేశాడా? చేయలా. ఏం చేశాడు? ప్రార్థన అద్భుతంగా చేశాడు. దేవా, నేను పాపినయ్యా, అసలు నీ వైపు కనులెత్తి చూడటానికి కూడా అర్హత లేనటువంటి అయోగ్యుడని నేను, కనుక నన్ను క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఎంత బాగుందండి ప్రార్థన, మీరు ఆలోచన చేయండి. అసలు ఈ పశ్చాత్తాపం మనిషిలో లేకుండా నువ్వు వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తే ఎవడికి కావాలి? నువ్వు దశంభాగాలు తీసుకొచ్చి ఇస్తే ఎవడికి కావాలి? నువ్వు ఆలోచన చేయి. ఏమండి, ఈ తగ్గింపు తత్వం లేకుండా, ఈ పశ్చాత్తాపం లేకుండా నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకొని బైబిల్ పట్టుకొని సంఘంలో పెట్టుకొని తిరిగితే ఎవడికి కావాలయ్యా నీ గొప్పతనం? నువ్వు ఆలోచించు. ఉందా పశ్చాత్తాపం నీకు? పోనీ నీకంటే చిన్నవాడు ఒక మాట అన్నాడు అనుకో, కాసేపు అనుకుందాం, కాసేపు నాకంటే చిన్నవాడు ఒక మాట అన్నాడు, వాడు తెలుసో తెలియక అన్నాడులేని క్షమించేసి పోని తిరిగి వాడే నేను పెద్దోడిని తప్పు అన్నానే అనకూడదే, నేను వాడే వచ్చి చేతులు పట్టుకొని అన్నయ్య తప్పు అయిపోయింది, పొరపాటున అనేసానని ఒకవేళ అడిగాడు అనుకో, సమాధాన పడి తప్పే ఉంది? ఉందా తత్వం మనలో?
అస్సలు అంత మాట అంటాడన్న ఆడెంత, ఆడు బతుకెంత, ఆడు లెక్కెంత. అదేనా మనం అనేది? కానీ బైబిల్ ఎంత చెప్పింది తెలుసా? నీ బతుకు నీ లెక్క, నీ బతుకెంతో తెలుసా? ఒకవేళ ప్రాపర్టీలో నీకు ఇంత డబ్బు ఉండొచ్చు. ఒక ఆయన అన్నాడు, ఆ కిరీటగూడలో నా అంత తోపులేడు అన్నాడు. తోసాడు దేవుడు బయటకు, ఊరు బయటికి కట్టుకున్నాడు, అందమైన భవనం కట్టుకున్నాడు. ఉన్నాడా? నెల రోజులు కూడా నివాసం చేయకుండా అవతల కొట్టాడు దేవుడు ఊరు బయటికి. ఏమంటే మనం అనుకుంటాం కదా, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఒంట్లో బలుపు ఉందనుకొని ఎగురుతాం మనం. కానీ దేవుడు ఏమనుకుంటా తెలుసా? నవ్వుతున్నాడంటే అలా చూసి, దేవుడు చూసి నవ్వుతున్నాడంటే అలా చూసి, ఒరే నాన్న నీ బతికేంటో తెలుసా? నీటి మీద బుడగా, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఏటితో పోల్చాడు బతుకుని? స్క్రాపు, దేనికి పనికిరాని స్క్రాప్తో పోల్చాడు నిన్ను. అలా చేసుకుంది ఎవరు? నీ ఆలోచన, నీ మట్టి జ్ఞానం. మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తాడు నీకు పరలోకంలో. కలకాలం ఆయనతో ఉండటానికి సంతోషాన్ని ఇస్తాడు, సంపదనిస్తాడు నీకు. కానీ ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్న వాటిని చూసుకొని ఎగురుతున్నావు. ఏం చూసుకొని ఎగురుతున్నావు? భూమి మీద దించుతాడు ఒకరోజు, ఒక్కడిని దించుతాడు. ఏమండి నాకు 42 వస్తాయి డిసెంబర్కి. వందల వేల లక్షల మందిని చూశాను నేను ఇప్పటికీ. ఆలోచన చేయండి, దేవుని ముందు మనం ఎంతండి, మన బతుకు ఎంతండి? కరెంటు పోయాలో చూసారా? కుడితిలో పడ్డ గిలకలు కొట్టుకుంటున్నారు మీరు. కరెంటు పోయేసరికి కాసేపు ఒక్క 2 నిమిషాలు గాలాపితే కరెంటు షాక్ తగిలిన కాకుల్లా గిజ తన్నుకులాడి చచ్చిపోతాం మనం. మీరైనా నేనైనా. కానీ అలా చంపట్లేదు మన తండ్రి, మళ్ళీ ప్రేమిస్తున్నాడు ఆయన. మనలో ఆ స్వభావం ఆ పశ్చాత్తాపం లేకపోయినా దేవుడు ఎందుకండి మన పట్ల అంత పశ్చాత్తాపం పడుతున్నాడు? మన పట్ల ఎందుకంత జాలి చూపించినాడు మన పట్ల? ఆయన తలుచుకుంటే మనం చంపలేడా? పాపం చేసిన వాడిని చేసినట్టుగా చంపుకుంటూ వచ్చాడుగా ధర్మశాస్త్రంలో. మరి ఈరోజు ఎందుకండి సంఘాన్ని కట్టిన తర్వాత మనుషులందరి మీద అంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? అంటే ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారమే ఆయన ఆలోచన చేస్తున్నాడు దేవుడు. లేదా తప్పు చేసిన వాడిని చేసినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చంపితే దేవునికి సంతోషం కాదు ప్రియులారా. మీరు ఆలోచన చేయండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11 వచ్చిన దగ్గరికి వెళ్ళి చూడండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఆయన. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు అక్కడ ఆయన. వచనం 11. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషం లేదు. తప్పు చేసిన వాడిని చేసినట్టుగా దేవుడు చంపుకుంటా వెళ్తే దేవుడు సంతోషపడడు. ఒకవేళ వాడు పాపంలోనే వాడు చచ్చిపోతే దేవుడు ఆనందపడేవాడు కాదు. అందుకే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా వెంటనే కలుగుపోవటం చూసి మనుషులు ఏం చేస్తున్నారు? ప్రసంగ గ్రంథంలో చెప్పాడు ఎలా చేస్తున్నారు. హృదయపూర్వకంగా తప్పులు చేస్తున్నారు ఈరోజు. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే అలా హృదయపూర్వకంగా చేసే వాళ్ళందరినీ వెంటనే ఎందుకు చంపట్లేదు దేవుడు అని అంటే దేవునికి ఒక ఆలోచన ఉంది ప్రియులారా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని ఒకించి ప్రతి మనిషిని మార్చటానికి, ప్రతి మనిషి హృదయాన్ని, మలినమైనటువంటి హృదయాన్ని కడగటం కొరకే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు ప్రకటింపజేస్తున్నాడు. ఆ వాక్యాన్ని విని ప్రతి ఒక్కడు మారాలని కోరుతున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు హెజ్కేలు గారి ద్వారా ఇశ్రాయేలు చెప్పిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు చూడండి. వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుటను బట్టి నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి ఏం చేయమన్నాడు దేవుడు? మరలాలి. నువ్వు చేస్తున్నటువంటి ఆ దుష్క్రియలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు మరణాలు దేవుని వైపుకి రావాలి, దేవుని మందిరం వైపుకి రావాలి, దేవుని మాటల వైపుకి రావాలి. ఆ మాటలు విని నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. అలా మార్చుకొని ఏం చెప్తున్నాడు చూడండి. అలా మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందిదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మీరు మీ పాపంలో చనిపోతే నాకు సంతోషం లేదు. కనుక ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, మీ బ్రతుకులను దిద్దుకోండి. ఏ క్షణంలో చావు నీ మీదకు వస్తుందో నీకు తెలియదు. ఒకవేళ ప్రవర్తన మార్చుకోకుండా మందిరానికి వస్తూ మీకు లోకంలో నచ్చినట్టుగా మీరు బ్రతుకుతున్నారా? దేవుడు చెప్పాడు, నీ కోసం మరణ సాధనలు నీ చుట్టూ పెట్టుంచాను. ఏది ఏ రీతిగా నీ మీదకి వచ్చి పడుతుందో, నిన్ను హరించుకొని పోతుందో నీకు తెలియదు అన్నాడు దేవుడు.
రాయించాడు బైబిల్ ఆ మాట. చెప్పిన మాట విని మీరు బ్రతుకును మార్చుకోకపోతే దేవుడు చెప్పాడు, ఇదిగో మరణ సాధనాన్ని చుట్టూ పెట్టాను, నువ్వు ప్రయాణించేటప్పుడు లారీ ఎక్కేయచ్చు, నువ్వు ఎక్కడికైనా పోతే ఏదైనా విషపాము కరవచ్చు, ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా భయంకరమైనది నీ మీద పడిపోవచ్చు, ఏదో భయంకరమైనటువంటి విపత్తు నీ మీదకి రావచ్చు. ఇవన్నీ దేవుడు ఎందుకు పెడుతున్నాడు? నువ్వు మారాలని, నీ బ్రతుకును మార్చుకోవాలని, ఆయన దగ్గరకు రావాలని, నువ్వు చస్తే పరలోకం రావాలని దేవుడు ఇవన్నీ చూపిస్తుంటే మనిషి పట్టించుకొనట్టు తిరుగుతున్నాడు. మరి ఏం చేయాలి వీళ్ళని? చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేయమంటారండి? జోలబాడాలా? మీ డబ్బులు తెచ్చి మాకు ఇచ్చేయండి, మీ దశంభాగాలు మాకు ఇచ్చేయండి, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, ఇది చెప్పాలా? ఇది బోధ? ఇట్లాంటి పనికి మాలని ఎంగిలి బోధ ఎవడు చేయడండి. ఆలోచన చేయండి. అలాంటి పనికి మాలు బయట ఉన్నారు, బయట అట్లాంటి బోధ మేము చెయ్యం, అది మాకు రాదు. అది నువ్వు బారాలంటే కఠినమైనటువంటి మాట చెప్పాలి, కఠినమైనటువంటి బోధ నీ బుర్రలోకి ఎక్కించాలి. కానీ ఈరోజు అలాంటి తత్వం ఈరోజు మనుషులు కనపట్టలేదండి. రోజు రోజుకి దినదినము సమాజంలో ఎట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి పిల్లలు మీరు ఆలోచన చేయండి. ఎట్లాంటి భయంకరమైన విపత్తులు కలుగుతున్నాయి సమాజంలో. ఏమైనా క్రైస్తవుడికి కదలిక ఉందా? మీరు ఆలోచన చేసుకోండి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఇదిగో నాయన, పశ్చాత్తాపం లేకుండా మీరు నా మందిరానికి వచ్చిన ఉపయోగం లేదంటున్నాడు ఆయన. పశ్చాత్తాపం లేకుండా మీరు మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. నువ్వు పాటలు బాగా పాడినా, మంచి మంచి మెసేజ్లు చెప్పినా, కానుకలు ఇచ్చినా, ఏది చేసినా పశ్చాత్తాపం లేకుండా నువ్వు మందిరానికి వస్తే నీ భక్తి వ్యర్థం అంటున్నాడు గ్రంథంలో. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అంటే మందిరానికి వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఈ అర్పణల్లో నువ్వు పాల్గొంటున్నావో ఈ పాల్గొనే సమయానికి, అయ్యో పలానా మా అత్తయ్యతో నేను సమాధానం పడలేదుగా, పలానా వ్యక్తితో నాకు శత్రుత్వం ఉంది కదా, పలానా మనిషితో నేను సమాధానం పడలేకపోయానుగా, పలానా మనిషితో నాకు భేదాభిప్రాయాలు ఉన్నాయి కదా, నీకు ఇక్కడికైనా గుర్తొస్తే వెంటనే ఏం చేయమన్నాడు తెలుసా? ఇక్కడ ఇడిచిపెట్టేసి పరిగెత్తుకుని వాడి దగ్గరికి పో, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం పడిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ ప్రభు బలలో నువ్వు పాల్గొనమని చెప్తున్నాడు. ఉందా తత్వం ఈరోజు క్రైస్తవుల్లో? ఉందండి. ఏంటి దాని దగ్గర నన్ను మాట్లాడమంటావా? చదువు సంజలేని దాంతో నన్ను తగ్గించుకోమని చెప్తావా? మరి నేను నా డిగ్రీలు అడ్డుపడట్లా, నా ఉన్నతమైన స్థితి అడ్డుపడట్లా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పశ్చాత్తాపం నీలో లేకపోతే పరలోకం వెళ్ళటానికి నీకున్న బలుపు ఉన్న చూసావు, అడ్డుపడుతుందని బలుపు, అది అడ్డుపడుతున్నట్టు దేవుడు. నెక్స్ట్ మాట చూడు, 24 చూడండి ఏమంటున్నాడు. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. ఏమంటాడండి దేవుడు? ఏం చేయమన్నాడు? ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానపడు, పశ్చాత్తాపడు. తెలుసో తెలియక మాట్లాడాను, తెలుసో తెలియక అన్నాను, తెలుసో తెలియక జరిగిపోయింది ఇది, కనుక నన్ను క్షమించండి. మనమందరం ఒక కుటుంబం, మనమంతా కుటుంబం. ఒకే కుటుంబంలో కలిగిన వ్యక్తులు ఒక రోజంతా మాట్లాడకుండా బతక చూడండి, సాధ్యపడుద్దండి? సాధ్యపడదండి. మరి ఒకే సంఘ బిడ్డలైనటువంటి మనకు ఎందుకండి వ్యత్యాసాలు? సంఘం అంటే శరీరంతో పోల్చాడు కదా. శరీరం అనే ఈ ఆకారంలో, ఈ నిర్మాణంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నాకెందుకు లేని కన్ను అనుకుందా? ఎప్పుడైనా అనుకుందా? కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నాకెందుకు లేని చెయ్యి అనుకుందా? వాదార్చకుండా. మరి మనం ఏంటండి ఎలా మారిపోయినాం? మరి ఎవరి సంతానం మనం? క్రీస్తులోకి బాప్తీసం పొందినటువంటి మనం ఎవరి సంతానం? దేవుని సంతానం అని చెప్పుకుంటున్నటువంటి మనలో దేవుని లక్షణాలు కనబడట్లేదంటే మనం ఎవరి సంతానం? చెప్పారేంటండి? ఎవరి సంతానం మనం? అపవాది సంతానం. సిగ్గుందా మాట చెప్పుకోవడానికి? మా నాన్నకి నేను మా నాన్నకి పుట్టలేదండి, పక్కింటోడికి పుట్టినట్టు ఉంది ఇది. ఎవర్రా మీ నాన్న అంటే, మా నాన్న పక్కనోడు అండి, ఆ పక్కనోడు అని చెప్పామండి. ఎంత నామోసండి ఇది. అట్టుంది మన బతుకు. ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం, మనం క్రీస్తు సంఘ సభ్యులమని మనం చెప్పుకుంటున్నాం. మరి క్రీస్తు లక్షణాలు
క్రీస్తు తత్వం ఏది? ఎక్కడ కనపడుతుంది? ఉందా? ధైర్యంగా దీని మీద నుంచొని ధైర్యంగా చేయదు చెప్పమంటారా? నాకెవడు శత్రువు లేడండి భూమి మీద ఇప్పటికే. నన్ను శత్రువుగా ఎవడని భావించుకుంటే ఆడు కర్మది, నేనేం చేయలేను దానికి. ఒకవేళ నాకు తెలిసింది అనుకుని పోయి అడుగుతాను నేను వెళ్ళి, తప్పు నన్ను అలా ఉండకూడదు, నేను నీకు శత్రువుని ఏంటి, నువ్వు నాకు శత్రువు ఏంటి? మనమందరం ఎప్పుడు చచ్చిపోతాం మనం తెలియదు. మనమందరం కల్మషం కపటం లేని పక్షపాతం లేనటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి పరలోక తండ్రి పిల్లలం మనం. మనకెందుకు ఈ విరోధాలు? ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. చచ్చిపోయామని తెలిసే మాట మన చెవిని పెడితే ఆ వ్యక్తిని గురించి అయ్యో చచ్చిపోయాడు అప్పుడే అనిపించాలి. చెత్తనాయాలు పోతే పోయాడులే పోనీ అనకూడదు. అట్లాంటి పరిస్థితి మనకు వస్తుందంటే మన ప్రవర్తన బాగుండాలి, మన బతుకు బాగుండాలి, మన స్థితి బాగుండాలి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు పిల్ల పాపలతో సంక్రాంతి ఏమొస్తుంది, నెక్స్ట్ అది దసరాకి మంచి ఎంజాయ్ చేయాలి, పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారని నువ్వు అనుకుంటావు. ఎంతమంది ఎంజాయ్ని కోల్పోతారో, ఎంతమంది కన్నీళ్ళ శోకాలతో ఉంటారో ఎవరికైనా తెలుసా అండి? దసరాకి నేను ఆడకెళ్ళాలి, దసరాకి నేను ఏడకెళ్ళాలని ముందే కూర్చొని ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకుంటారు భార్యాభర్తలు ఇద్దరు. ఏమండి ఆడికెళ్దాం, మీ అమ్మ వాళ్ళ ఇంటికి 2 రోజులు, మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 రోజులు, ఇంకా తర్వాత వాళ్ళ ఇంటికి 2 రోజులు, వీళ్ళ ఇంటికి 2 రోజులు. మరి మందిరం వద్దా? వాక్యం వద్దా? ఈ దసరా సెలవులు మనకు వచ్చినాయి అంటే ఆత్మీయంగా మనం ఏం ఆలోచన చేయాలి తెలుసండి? పిల్లలతో కలిసి, హాస్టల్కి వెళ్ళిన పిల్లలతో కలిసి మనం అందరం ఒక చోటకు వస్తున్నాం కాబట్టి ఒక 2 రోజులు క్లాసులు పెట్టుకుందామండి, దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకుందామండి, పిల్లల్ని బలపరుచుదామని. ఇంగిత జ్ఞానం క్రీస్తు సంఘంలో లేదు ఈరోజు. ఉందా? బయట ఇతర సంఘాల్లో చూడండి, ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రార్థన కూడికలు జరుగుతుంటే ఏం పట్టింది దరిద్రం మీకు? ఉందా ఈ ఆలోచన? విసనపేట సంఘాన్ని చూడండి, ప్రతిరోజు ఒకళ్ళు వచ్చి అడుగుతున్నారంటండి, మా క్లాసులు పెట్టండి, క్లాసులు పెట్టండి, క్లాసులు పెట్టండి, క్లాసులు పెట్టండి. నేను అడిగాను, మార్చేయండి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఎన్ని రోజులు క్లాసులు కంటే రోజులు పెడతాను నేను. ఇప్పటికి 14 ఏళ్ళు అయింది. ఎప్పుడైనా అడిగారా మీరు? అడిగారా? ఒక్కళ్ళని అడిగారా? సిగ్గు చెరవ లేకుండా నేనే పెడతా క్లాసులు. మళ్ళీ వద్దని నేనే చెప్తా, నేనే పెడతా. ఎందుకంటే నాకు సిగ్గు లేదు కదా, నేను పెడతా ఉంటా. మీకు ఇప్పుడు తెలీదు. పుల్లయ్య గారికి అర్థమైపోయింది ఆయన జీవితం ఏంటో. వెళ్ళిపోయిన పుల్లయ్య గారికి అర్థమైపోయింది ఇది కాదు జీవితం, ఇది కాదు ఆధార్ కార్డులో నా అడ్రస్, ఇది కాదు నా తల్లి గర్భంలోకి నేను రావటానికి ముందు నా అడ్రస్. ఓహో ఇదన్నమాట నిజమైన జీవితం అన్నమాట. అప్పుడు నీకు అర్థమైద్ది, నువ్వు ఏడ్చిన నీ భర్త ఎనడో, నువ్వు ఏడ్చిన నీ భార్య వెందో, నీ గర్భాన పుట్టిన నీ బిడ్డలు పట్టించుకోరు, నువ్వు నమ్ముకున్న నీ బంధు బాలకం పట్టించుకోదు, ఎవడో పట్టించుకోండి నిన్ను. సొంతూరులో ఎవడో నిన్ను పట్టించుకోకుండా, ఎవడింటికి రానియకుండా, కనీసం గిన్నెటి చన్నీళ్ళు కూడా ఇవ్వకుండా, నిన్ను ఎవడో మందలించకుండా ఈ ఊరిలో వెలేసిన వాళ్ళకి నిన్ను వదిలేస్తే ఒక్కరోజు బతికి వస్తావా? ఈ ఊళ్ళో బతకగలవా? ఎవడో నేను ఇంటికి రానివ్వట్లేదు, ఎవడో ఏం పట్టించుకోవట్లేదు, ఎవడో నీతో మాట్లాడట్లేదు, నువ్వు ఒక్కడే ఉన్నా ఊళ్ళో బతకగలవా? ఒక్కరోజు కూడా బతకలేవు నువ్వు, ఒక్కరోజు కూడా. కానీ ఒంటరితనం అనే పేరు వినగానే గుండె పగిలిపోద్ది మనకి. ఇంతమందిని బంధుబలగాన్ని కలుపుకున్నటువంటి మనం మరణం తర్వాత ఒక్కళ్ళమే ప్రయాణం చేసిపోతూ ఉంటామండి, ఒక్కళ్ళమే. ఆ ఒంటరితనాన్ని ఊహించుకుంటేనే గుండె పగిలిపోద్ది మనకి. కానీ ప్రభువు చెప్పినట్టుగా కనుక బ్రతికితే ఆయన దూత వస్తుంది మనల్ని తీసుకెళ్ళడానికి. ఎంత బాగుందండి మాట. అందుకే చెప్పేది మీకు, జాగ్రత్త, మీ బిహేవియర్ జాగ్రత్త. మీ ప్రవర్తన మీదే బేస్ అయి ఉంది నీ జీవితం. నీ ప్రవర్తన నీతిగా ఉంటే కొంతకాలం నీతిమంతుల జాబితాలో కొంతకాలం ముందుకెళ్తావు. నీ ప్రవర్తన బాగాలేకపోతే నీ జీవితాన్ని నువ్వే రోజు రోజుకి పతనం చేసుకుంటున్నావు. నువ్వు అది గమనించాలి. అందుకే ఏం కావాలి? మేలు కావాలా, కీడు కావాలా? ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? పరలోకం కావాలా, నిత్య నరకం కావాలా? ఏం కావాలి? డిసైడ్ చేసుకో నువ్వే భూమి మీద. ఇవన్నీ వద్దు మాకు. ఆదివారం అయినా మేమేం చేయాలి? మా బర్రెలిప్పుకొని పోవాలి. ఆదివారం అయినా మేమేం చేయాలి? మా పనులు మేము చేసేసుకోవాలి. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మందిరానికి దూరమై మీరు సాధించేది ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని మందిరానికి దూరమయ్యి దేవుని జ్ఞానాన్ని దూరం చేసుకొని మీరు ఏది అభివృద్ధి చేసుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు శాపమే అనుకోండి, అయ్యగారు వారంలా తిడుతున్నాను అనుకోండి, లేదా మా మేలుగారు చెప్తున్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను చెప్పాలంతే. మందిరానికి దూరమై ఎవ్వడని చెప్తున్నా మీకు గుర్తుపెట్టుకోండి. మందిరానికి దూరమై నువ్వు కోట్లు కూడబెట్టిన ఒక్క రోగంతో అలా వెళ్ళిపోద్ది. ఏం సాధించలేవు నువ్వు భూమి మీద.
మందిరాన్ని చూడండి, నేను చెప్తున్నా, బాప్తీసం పొందిన వాళ్ళు మందిరాలకు కొట్టి మీ ఇష్టానుసారం తిరుగుతున్నారు, మీకు వచ్చేది రోగాలే. ఇది శాపంగా మీరు మార్చుకోండి. ఇంటికి చదువుకోండి, మీరు ద్వితీయోపదేశకాండం మొత్తం చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పిన నియమాన్ని వదిలిపెట్టి ఇశ్రాయేలు చేసినటువంటి తప్పులకి ఎన్ని రోగాలు పెట్టాడో, అసలు ఆ రోగాలు ఎప్పటికి నిన్ను వెంటాడితే నీ బతుకేంటో చూడు ఒకసారి. ₹1,00,00,000 నువ్వు తీసుకెళ్ళి డాక్టర్ ముందు పోసినా వచ్చే రోగాన్ని తీసేయలేడు డాక్టర్. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫైనల్గా డాక్టర్లు చెప్తున్న రోగాలు రెండే అండి. మీరు తెలుసుకున్నారు లేదు వార్తలో? మనకు అయ్యేందుకు వస్తాయి, మనకు అవి రావు. నిండు నూరేళ్ల సహవాసాలు, కార్తీక దీపాలు, అమ్మ దీపాలు, నాన్న దీపాలు మనకు కావాలి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చూస్తున్నారో లేదో, చావులు ఎలా వస్తుంది తెలుసు? రెండే రకాలుగా వస్తున్నాయి చావులు. ఒకటి ఏమండి, జ్వరం వచ్చి చచ్చిపోవటం ఏంటండి? అసలు జలుబు దగ్గు వచ్చి చచ్చిపోవటం ఏంటండి? జ్వరం రావటం, చిన్న చిన్న పిల్లలకి షుగర్లు, బీపీలు రావటం, వచ్చిన రోగాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలుసండి? ఇప్పుడు గుండె దాకా వెళ్ళట్లేదు, డైరెక్ట్గా బ్రెయిన్ మీద కూర్చుంటుంది. వెళ్ళి బ్రెయిన్ మీద ఒకే నెలల్లో 19 మంది చచ్చిపోయారు బ్రెయిన్ వల్ల. ఒకే నెలలో. రీసెంట్గా 17 సంవత్సరాల కుర్రాడు చచ్చిపోయాడు మొన్న కేరళలో. డైరెక్ట్గా బ్రెయిన్ తినేటటువంటి పురుగు పుడుతున్నాడు బ్రెయిన్లో. ఎవరు పుట్టించారు ఈ పురుగు? ఎవరు కలిగిస్తున్నారు ఈ పురుగు? నువ్వు అనుకుంటావు నేను పెద్ద జ్ఞానవంతుడిని. ఏ జ్ఞానాన్ని చూసుకొని విర్రవీగుతున్నావో, ఎంత తెలివిగా నీ తప్పుని కప్పిపెట్టుకోవడానికి మాయమాటలు చెబుతున్నావో, వాటన్నిటికీ కేంద్రస్థానమైనటువంటి ఆ బ్రెయిన్ చూసావు. దాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఒక పురుగును పెట్టాడు. ఒకనాడు నినవే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పరా నాయన అన్నాడు. ఎవరిని? యోనా గారిని. ఏమనుకున్నాడు? వాళ్ళు దుర్మార్గులు చెప్పినా మారరు. రెండోది ఏంటి? నేను ఎంత చెప్పినా ఏం చేసినా నువ్వు శిక్షిస్తానంటావు కానీ శిక్షించవు, నువ్వు గొప్పవాడవని నాకు తెలుసు, నువ్వు జాలి పడతావు, మధ్యలో పిచ్చోడిని ఎవడంటే నేనే, నన్ను పోయి సువార్త చెప్పమంటున్నావు, అక్కడ చెప్తే నన్ను చంపుతారు వాళ్ళు, నేను బాను అనుకున్నాడు. ఇటు పోవలసిన వాడు అడిపోయిండు. ఊరుకున్నాడు దేవుడు. ఒక్కటిచ్చాడు, నెత్తి మీద నీళ్ళలో పడేపిచ్చాడు, తీసుకొచ్చి మళ్ళీ అదే ఒడ్డు మీద వేయించాడు. వెళ్ళాడు, చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఏం చేసిండని చెప్పేసి సగం దూరం పోయింది, మొత్తం చెప్పిండు. చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుని ఏం చేశాడు? అసలు నువ్వేం చేస్తావు, నిన్ను చూడాలి, అసలు నువ్వేం చేస్తావని దేవుడి మీద పంతం పట్టిండు. పట్టేసి వెళ్ళిపోయి అక్కడ ఒడ్డును కూర్చుండి, వెళ్ళి ఒడ్డు మీద కూర్చొని పందిరి వేసుకున్నాడు, కూర్చున్నాడు. మరి దేవుడు మరి గొప్పడు కదా, నీకు బుద్ధిని ఏర్పాలి కదా. అప్పుడు ఏం చేశాడు? వెంటనే సొసైటీని పుట్టించాడు. పుట్టించేసి చక్కగా ఆకులన్నీ అల్లుకుంది, నీడ వచ్చేసింది. అయ్యగారికి మెలకు వచ్చింది. మరి పాపం సువార్త చెప్పి అలిసిపోయి పడుకుండగా మధ్యలో మెలకు వచ్చింది. ఎట్టొచ్చింది మెలకు? కొద్దిగా ఎండ తగిలి కొద్దిగా మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి లేచిండు. అయ్యగారు లేచి చూసాక అబ్బా సొరసెట్టు మంచి విస్తారంగా పచ్చగా నిగనిగలాడుతుంది, దాని నిండా చూసుకున్నాడు. అబ్బా భలే. అప్పుడైనా జ్ఞానం రావాలి కదండి. నేను పందిరి ఒక్కటే వేసా, నేను గింజ పెట్టలేదు, నీళ్ళు పోయలేదు, ఏమీ చేయలేదు. ఏంటి ఇంతలోనికి చిటుక్కున అరగంటలో ఎట్టమోల్చింది మొక్క అంత ఇంత చేయడం అనుకోవాలిగా. చక్కగా నీడకు అంత కదా పడుకున్నాడు, నిద్రపోయాడు. దాంట్లో నిద్రపోయిన సమయానికి దేవుడు ఒకటి రప్పించాడు. ఏంటది? పురుగు వచ్చేసింది. వచ్చింది, టప 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 మొత్తం గురికి మొక్కలు చేసి మీద పడేసింది అన్ని. అయ్యగారికి మళ్ళీ మెలకు వచ్చింది, లేచిండు. లేచి చూసాక సొరచెట్టు మొత్తం మొక్కలై పడిపోయి ఉంది. ఎండ వచ్చేసింది. ఇప్పుడు లేచి అంటాడు, నేను బతుకుడు కంటే ఏంటంటే ఎంత కోపం ఎందుకు వచ్చింది మహానుభావుడికి. అప్పుడు దేవుడు అడిగాడు, ఏంటయ్యా ఏంటి నీ బాధ ఏంటి యోనా అని అంటే, పచ్చగా ఉన్న మొక్కలు చేసి పురుగు మొత్తం కొట్టి పారేసింది. ఇది న్యాయమేనా అసలు అని అంటే, నువ్వు గింజ పెట్టావా, నీళ్లు పోసావా, దాన్ని పెంచావా నువ్వు? అసలు ఏమీ చేయనటువంటి మొక్క విషయంలోనే కాసేపు నీడిచ్చి నువ్వు మొక్క విషయంలోనే ఎంత బాధపడుతున్నావే నువ్వు. మరి నా పిల్లల విషయంలోనే మరి నేను బాధపడటం న్యాయం కాదంటావా? నువ్వు చెప్పు అన్నాడు. ఎంతమంది పిల్లలు పాడైపోతుంటే భూమి మీద, అలాగే సువార్త చెప్పరా బాబు వెళ్ళానంటే వాళ్ళు కఠినలు, వాళ్ళు మారరు అని నువ్వు చెప్తావేంటి? అంటే ఇంతమంది పిల్లల గురించి నేను తపన పడొద్దా, బాధపడొద్దా అని అడిగితే అప్పుడు జ్ఞానం తెచ్చుకున్నాడంటే మా అనుభవం. చివరికి మళ్ళీ పైపెచ్చి అన్నాడు, తెలుసా నాకు తెలుసు నువ్వేం చేయవని నాకు తెలుసు, అందుకే నేను ముందే వారిపోయిన అంటాడు మళ్ళీ దేవునితో. ఈరోజు మన పరిస్థితి కూడా అలా మారిపోతే దేవుడు కరుణిస్తలే అనుకుంటున్నారా? అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రియులారా, పశ్చాత్తాపం పరలోకానికి ఒక మార్గం అవ్వాలి. ప్రభువారిని ఎంతోమంది ఏం చేశారండి? అవమానించారు, దూషించారు, హేళన చేశారు, ఉమ్మూసారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. ఇంత అవమానం జరుగుతున్న ప్రభు ఒకటే అన్నాడు, ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు తండ్రి, కనుక వీళ్ళని ఏం చేయమన్నాడు? క్షమించండి వీళ్ళని.
ఆ మాత్రం సెన్స్ ఉందా ఈరోజు క్రైస్తవులకి? ఈరోజు లేదని చాలామందికి. అందుకే పశ్చాత్తాపం కనుక నీలో లేకపోతే ప్రభు యొక్క మందిరంలో నువ్వు చేసేదంతా కూడా వ్యర్థం అని గ్రంథం చెప్తా ఉంది. ఈరోజు మనకు శత్రుత్వం ఏంటండి? మన ఫ్యామిలీ మెంబర్స్తో మన శత్రుత్వం ఏంటి? సంఘ సభ్యత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి పశ్చాత్తాపం లేకపోతే ఎలాగా? ఈరోజు బయటవాడికి ఏం చెప్తాం మనం? మన ఇంట్లోనే మనకు సఖ్యత లేకపోతే పక్కింటోడికి ఏం చెప్తాం మనం? అవునంటారా? ఇప్పుడు మన ఇంట్లోనే మనకు కుదురలేదు, పక్కనోడికి ఏం చెప్తాం వెళ్ళి మనం? ఏమండి, పశ్చాత్తాపం అంటే మాలో ఉంది, కానీ మరి మాకు పరలోకం ఉందంటారా అని అంటే ఒక మాట చెప్తున్నాడండి దేవుడు. ఏంటి ఆ మాట అంటే, నరహత్య చేసేవాడు కూడా పరలోకం లేదు అన్నాడు. నరహత్య చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నరహత్య చేసిన వాళ్ళు, నేనైతే చేశా. మాంబయ్య గారు ఎవరిని చంపిండని మీరు అనుకుంటున్నారా? చూద్దాం బైబిల్లో అయ్యగారు ఎవరిని చంపాడో, మీరు ఎవరిని చంపలేదు చూద్దాం ఒకసారి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. మొదటి పత్రికలో యోహాన్ గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమన్నా చూడండి, జాగ్రత్త చూడాలి మీరు పిల్లరా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతడు. ఇప్పుడు చెప్పండి ఏమ్మా, ఎవరు నరహత్య చేసిన వాళ్ళు? పక్కన వాళ్ళని ఎవరైతే తిడుతున్నారో వాళ్ళందరూ నరహత్య చేసిన వాళ్ళే. అలాంటి నరహత్య చేసిన వాని యందు ఏమన్నాడండి చూడండి, ఏమన్నాడు? ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా అన్నట్టు. అంటే ఇప్పుడు సాటి మనిషిని కనుక మనం తిడితే ఏముండదు మీరు చెప్పాలి. ఇప్పుడు ఏమో తిడితేనే పరలోకం లేదు అని దేవుడు చెబుతుంటే మనం అనుకుంటున్నాం ఆ తిట్టినా పెద్ద తప్పేం కాదులేండి, మాకు పరలోకం దేవుడు ఇస్తలేదని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ తిట్టిన మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? పశ్చాత్తాపడి సమాధానపడండి వెళ్ళి వాళ్ళతో. సమాధానం లేకపోతే పరలోకం రాదు. కనుక ప్రియులారా, మీరు గమనించండి, ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులకు పశ్చాత్తాపం ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఉందా? ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులకు పశ్చాత్తాపం ఉందా? లేదు అని మనం మాట్లాడుతున్నాం. పశ్చాత్తాపం లేకపోతే పరలోకం ఉందా? లేదు. మరి పరలోకం లేదు, పశ్చాత్తాపం లేదు, మనకెందుకు ప్రార్థన? మీరు ఆలోచించండి. ఇప్పుడు పశ్చాత్తాపం లేదు, పరలోకం లేదు, ఈ రెండు లేనప్పుడు ఏడకెందుకు దరిద్రంగా మనం అంత ఇక్కడ? దేవుని ఉద్దేశం అది కాదు ప్రియులారా. పశ్చాత్తాపం ఉండాలి ప్రతి మనిషికి, సమాధాన పడాలి. శత్రువులు ఇప్పుడే చెప్తున్నా, ఇది ఈ రోజే మీకు లాస్ట్ దినం అనుకోండి. ఎవరైనా మీకు శత్రువులు ఉంటే, చిన్నైనా పెద్దయినా, నీ అహాన్ని నీ బలుపును తగ్గించి పక్కన పెట్టి వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళతో సమాధాన పడు, లేదా దసరాకి వెళ్ళవు నువ్వు ఇక. అర్థమైందా? దసరాకి వెళ్ళవు నువ్వు ఇక. సమాధాన పడు. ఎందుకు నీకు అంత అహమేంటి? ఏం చూసుకొని నీకు ఇంత గర్వం? నీకు ఒకే రొట్టెలో ఒకే పాత్రలో ఉన్నటువంటి రొట్టెను తింటున్నాం మనము, పానం చేస్తున్నాం ద్రాక్షారసాన్ని. ఇవంతా తీసుకొని ఒకే సంఘమైనటువంటి మనం ఒకేలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకంటే నిజంగా క్రీస్తులో బాప్తీసం పొందిన వారైతే, ఏమండి, నిజంగా క్రీస్తు మనసే మనలో ఉంటే మరి క్షమించాలి కదండి. ప్రభు ముఖం మీద ఊశారు. ఏమన్నాడు ప్రభు? అయినా ప్రభువుని దూషించారు, వ్యంగ్యంగా మాట్లాడారు, ఇష్టానుసారంగా కొట్టారు. ఎన్ని చేసిన ప్రభు ఒక శంప మీద కొడితే ఏం చేయమన్నాడు? అది ఆయనది. మరి మనం ఒక శంప మీద కొడితే 2 శంపలు వాంచే మనసు మనది. ప్రభుది అది కాదు. ఒక శంప మీద కొడితే 2వ శంప కూడా చూపించమన్నాడు. కానీ ప్రియులారా, క్రైస్తవులు మనం చెప్పుకొని తిరిగే మనం క్రీస్తు లాంటి తత్వం మనకు లేకపోతే క్రీస్తున్న చోటికి మనం ఎప్పటికీ చేరలేం. ఇది గమనించాలి. కనుక పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైన చిన్న పదమే అది. పశ్చాత్తాపం అనే పదం చాలా చిన్న పదం. ఈ చిన్న పదంలోనే మనం సమాధాన పడకపోతే, ఇది తెలుసుకోకపోతే పరలోకం మనకి పోద్ది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని విరోధులుగా, శత్రువులుగా భావించక ప్రతి ఒక్కరిని సాటి మనిషిని ప్రేమించేటటువంటి తత్వం కలిగినటువంటి పిల్లలుగా మనం అందరం కూడా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిసిన అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.